1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూసెస్ చూస్తున్నాము. ఆల్రెడీ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం కూడా. వివాహేతర సంబంధాలు అసలు ఏం నవీన, ఎప్పుడు ఇదే టాపిక్స్ తెస్తారా అంటారు మీరు. కానీ మరి మనం మొబైల్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ ఇవే వీడియోస్ అనమాట. రీసెంట్గా పూణే కేసు ఆల్రెడీ మీరు ఫాలో అయ్యారు, మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పటికీ దాంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనబడుతున్నాయి. అదే తరహాగా చాలా వీడియోలు వస్తున్నాయి. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపేయడము, వివాహిత సంబంధాలు పెట్టుకోవడం, పిల్లల్ని చంపేయడము, లేదంటే పారిపోవడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. రీసెంట్గా నిజామాబాద్ ఇష్యూ చూసుకుంటే, మరి హస్బెండ్ ఏమో గల్ఫ్లో ఉంటున్నాడంట, వచ్చాడు గల్ఫ్ నుంచి. ఈమెకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. మరి లవర్తో మాట్లాడి స్కెచ్ చేసి అతన్ని దారుణంగా చంపేయడము. అంటే ఎందుకు ఇంత మెంటాలిటీ మహిళల్లో, ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు దీనికి గల కారణాలు ఏంటి అని అంటే, ఇప్పుడు పర్టికులర్ ఈ కేసులో చూస్తే మనకి ఇక్కడ కోరికలే కనపడుతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారా లేదా అనేది నాకు తెలీదు, ఆమె ఏమన్నా జాబ్ చేస్తుందా అది కూడా మనకు తెలియదు. ఇప్పుడు భర్త కష్టపడుతూ గల్ఫ్లో డబ్బులు సంపాదించి ఇంటి కోసమే కదా, వీళ్ళకి అప్పులే ఉండనివ్వండి, వీళ్ళ ఫ్యూచర్ కోసమే కానీ పిల్లల ఫ్యూచర్ కోసమే కానీ సంపాదించడం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ పోకడలు పోవడం ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి చిన్న ప్రాబ్లం అక్కడ గల్ఫ్ ప్రత్యేకించి. ఏ కంట్రీ అయినా కష్టమే, ఇలాంటి కంట్రీస్ అంటే ఇంకా కొంచెం భయపడతారు కాబట్టి తీసుకెళ్ళరు సాధారణంగా. సో పాపం వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటారు. ఒక రకంగా బానిస బ్రతికే అక్కడ వెళ్తే కూడా, మగవాళ్ళకి కూడా బానిస బ్రతికే. కొడితే కొట్టించుకుని, తిడితే తిట్టించుకుని అవమానిస్తారట ప్రతి చోట. మనం ఒకసారి ఒక డ్రైవరు ఇంటర్వ్యూ ఇచ్చారు, గల్ఫ్ నుంచి వచ్చిన అతను. చాలా చిత్రహింసలు పెడుతున్నారు, మీరు వెళ్ళకండి గల్ఫ్ అని చెప్పాడు. కానీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఇలా వెళ్ళిన వాళ్ళని ఏమంటారంటే చెప్పల పార్టీ అని కూడా అంటారు వీళ్ళని. అంటే మూటలు కట్టుకుని సామాన్లు, బట్టలు, ఏమైనా సూట్ కేసులు అవి కూడా ఉండవు, ఏమీ ఉండవు అన్నమాట. అయితే వీళ్ళు షూ కూడా వేసుకోకుండా చెప్పులు వేసుకుంటారు, చెప్పులు కూడా లేకుండా వెళ్ళేవాళ్ళు ఉన్నారంట. కాబట్టి వీళ్ళని ఇమిగ్రేషన్ దగ్గర అక్కడ చెప్పల పార్టీ ఆగారే అని కొంచెం హేళన కూడా చేస్తారు. ఇవన్నీ ఎదుర్కొంటూ వీళ్ళు వెళ్ళి పాపం డబ్బులు సంపాదించుకొని పిల్లలకి, భార్యకి పంపించి, తల్లిదండ్రులకు పంపించి ఇంత కష్టపడుతుంటే వీళ్ళకి ఏమన్నా బాధ్యత కానీ విలువ కానీ తెలుస్తుందా? అంటే భర్త 4 రోజులు లేకపోతే కోరికలతో చచ్చిపోవడమేనా? అయితే అతను అక్కడ ఏం చేస్తున్నాడు అంటే తప్పది. ఏమైనా అనుమానించడం అనేది అదొక పెద్ద రోగం. ఇలాంటివి అసలు మైండ్లో పెట్టుకోకూడదు. దేనికి వెళ్ళాడనే విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు దేనికి ఉన్నావో అది మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జీవితం కోసం ఒకరి కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకోకపోతే ఎందుకు ఇంకా ఆ లైఫ్? పిల్లలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఈమె ఇలా బాధ్యతారహితంగా వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ ప్రియుడితో అతను వచ్చాడు పాపం గల్ఫ్ నుంచి, వస్తే అతను అడ్డమైపోయాడా? పోనీ ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు కాస్తంత ప్రేమ, కాస్తంత ఆకర్షణ ఉంటుంది కదా భర్త పట్ల, అది కూడా లేకుండా ఆ ప్రియుడితో చేరి ప్లానింగ్, మన ఆడియో విన్నట్టయితే తెలుస్తుంది అందులో. మళ్ళీ లేవకూడదు, బాగా మందు తాగిపించి అని చెప్తుంది, మళ్ళీ లేవకూడదు అని చెప్తుంది. అయిపోవద్దు, అయిపోయే టైం కల్లా మళ్ళీ ఉండాలి. ఎంత అసలు ఎట్లా, ఎంత క్రూరంగా ఉంది అంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను రా, వీడిని తీసేయాలిరా అన్న లెవెల్లో మాట్లాడుతుంది. ఒరై అంటూ మాట్లాడుతుంది. అంత ప్రేమ కారిపోతుంటే డివోర్స్ తీసుకుంటే పరువు నష్టం. నువ్వు చేస్తున్న ఈ పనికి ఏమన్నా పరువు నష్టం లేదు, ఇక్కడ పరువు పోవటం లేదు. డివోర్స్ ఇస్తే పరువు పోతుంది. ఈ హత్యలు చేసిన కేసులు ఇలాగే ఉన్నాయి. వీళ్ళ పరువు పోతుందేమోనని చెప్పి అలా లేపాడు. అప్పుడు పోవట్లేదా పరువు? మీరు వెధవ పనులు చేస్తుంటే అప్పుడు పోవట్లేదా? అసలు ఈ మాటలన్నీ వాళ్ళ వరకు వెళితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు, వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. నిజంగా వీళ్ళకి అసలు మన చట్టాల్లో శిక్షలు లేవనిపిస్తుంది. సపరేట్గా వెయ్యాలి ఏమన్నా శిక్షలు వీళ్ళకి. పెళ్ళి అనేది ఇప్పుడు మనం శాస్త్రాలు, ధర్మాలు నేను మాట్లాడను. పెళ్ళి అనేది ఎందుకు చేస్తాం? ఇద్దరు మనుషులు కలిసి జీవించడం కోసం, ఇద్దరికి ఒకరికొకళ్ళు తోడు నీడ పెద్ద వయసులో ఉండాలి అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ ఒక్క మాట మీద కూడా మనం మాట్లాడుకుంటే కనీసం దాని మీద కూడా నిలబడట్లేదు. అమ్మాయిలు బాగుంటే అబ్బాయిలు బాగుండట్లేదు, అబ్బాయిలు బాగుంటే అమ్మాయిలు బాగుండట్లేదు. వీళ్ళకి ప్రియుళ్ళు ఎంత, అసలు ఆ వర్డ్ ఎంత దరిద్రంగా గలీజ్గా ఉందంటే నా నోట్లో చెప్పడానికి కూడా నచ్చట్లేదు నాకు, ప్రియుడు ప్రియురాలని. ఏంటండి ఆ మాటలే? అసలు అలాంటి ఒకప్పుడైతే ఆ పదాలు వాడటానికి చాలా సిగ్గుపడేవారు.
ఇప్పుడు ఇంత కామన్గా వాడేయాల్సి వస్తుంది. ఇలాంటి చోట్ల కూడా పరువు పోతుంది కదా, మనం ఇలాంటి మాట్లాడుకోవాల్సి వస్తుందని. అలాంటిది వాళ్ళకి పెద్ద పెద్ద విషయాల్లో కూడా పట్టింపులు లేకుండా పోతున్నాయి. అంటే ఈ వివాహేతర సంబంధాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి మేడం. బాగా. ఇప్పుడు వచ్చాడు కదా, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండి అతన్ని పంపించవచ్చు కదా. నువ్వు అతన్ని అసలు తీసేయాలంట. అతన్ని తీసేస్తే నీకు అక్కడి నుంచి డబ్బు ఎలా వస్తుంది? అతను నీకేం అడ్డం వచ్చాడు? నువ్వు చేస్తున్నది ఏమన్నా అతనికి తెలుసా? ఇవన్నీ వాళ్ళు అసలు మొత్తానికి అడ్డం తీసేస్తే నా బ్రతుకు ఇతనితో బాగుంటుంది. అంటే అంత అజ్ఞానంలో ఉంటున్నారా వీళ్ళు? తెలీదా తర్వాత ఏం జరుగుతుందో? రోజు జరుగుతున్నాయి కదా నవీన. ఇలాంటి కేసుల్లో గంటలోనో ఒక పూటలోనో పట్టుకుంటున్నారు, జైల్లో పెడుతున్నారు. తెలుస్తుంది కదా. తెలుస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు మానట్లేదు? మళ్ళీ అదే దారిలో వెళ్తున్నారు కదా. అది నాకు అక్కడ అర్థం కావట్లేదు. తర్వాత దాని గురించి ఆలోచించట్లేదు. ఆ క్షణం మనం అనుకుంది అయిపోయింది. కానీ మరి కలిసి ఉండరు కదా. ఇప్పుడు ఈ ప్రియుడో ప్రియురాలో అనుకుందాం, వీళ్ళైనా సరే కలిసి ఉండట్లేదు కదా. ఆ క్షణం నుంచే వీళ్ళకి అల్విదా. ఇంకా వాళ్ళకి కలిసి ఉండేది ఏమి ఉండదు అక్కడ. వాడో జైలుకి, వాడికి హస్తం కూడా ఉంటుంది కాబట్టి వాడో జైలుకి వీడో సరే వేరు వేరు క్యాబిన్స్లో పెడతారనుకోండి, ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిందే కదా. ఇక అక్కడ ఏం మిగులుతుంది వీళ్ళకి? ఇంకేమవుతుంది తెలుసా, అక్కడ ఆ ప్రియుడో ప్రియురాలో ఎవరో వీళ్ళ చెయ్యి కలిపిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెంటనే వీళ్ళ మీద అసహ్యం కూడా బయలుదేరుతుంది తెలుసా. నాతో ఇంత పని చేయించింది, లేకపోతే నా కోసం మొగుడిని చంపేసింది, రేపొద్దున నన్ను చంపదా. ఆ కాసేపు ఏమన్నా మోజుంటే, ఆ 1-2 గంటలు ఆ పని చేసేటప్పుడు వరకు, ఆ హత్య చేసే వరకు కూడా మోజుంటే ఉండొచ్చు ఈ అమ్మాయి మీద. ఆ తర్వాత అసలు ఉండదు. అసహ్యం వేస్తుంది, భయం వేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదామా, సేవ్ అవుదామా అని అనుకుంటారు. మరి ఈ హత్య చేసిన 2వ క్షణం నుంచి వాళ్ళు ఏం కలిసి ఉంటారు కదా. మరి దేనికోసం చేస్తున్నారు? ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే మొగుడిని అడ్డం తీసేస్తే ఇతనితో కలిసి ఉండొచ్చు అనుకుంది. ఎక్కడ కలిసి ఉంటావు మనం? లేవు, ఉండవు కదా. ఇంకా అతను చనిపోకపోయినా కింద పడిపోతే మేడ నుంచి తోసేశారు, కింద పడ్డాడు, చనిపోలేదు. మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడేం పెద్ద దెబ్బలు తగలలేదో ఏంటో ఇంటికి పంపించారండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హార్పిక్ ఇంజెక్షన్ చేయటం అంటే ఏంటండి? ఎంత అంటే ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. అసలు ఏది పడితే అది, వాడు ఏదో ఒక పని చేస్తే వెంటనే బయలుదేరారు అందరు సిరింజలు పట్టుకుని. అసలు వీళ్ళకి వచ్చా? ఎక్కడ నేర్చుకున్నారు ఇంజెక్షన్లు? నాకు అర్థం కావట్లేదు. అది కూడా నేరం తెలుసా. చంపడం ఒక నేరం అయితే అది యూజ్ చేయడం ఒక నేరం. దానికి కూడా ఒక ఇది ఉంటుంది. దానికి ఒక నర్సా, ఒక కాంపౌండరా, ఒక డాక్టరా, ఏంటి నువ్వెవరు ఇంజెక్షన్ చేయటానికి? అది కూడా అది 2వ నేరం. ఎన్నో సెక్షన్స్ మీద ఇప్పుడు అమ్మాయికి పెడతారు. ఎంత క్రిమినల్ మైండ్స్ అయిపోతున్నాయి మేడం. అసలు ఏం చేస్తున్నామని విచక్షణ లేకుండా తయారవుతున్నారు. ఇంపాక్ట్ ఏంటంటారు అసలు? ఎందుకంటే ఆ కాసేపు మోజు అంతే. అసలు ఆ అమ్మాయి మాట్లాడే విధానం చూస్తే ఎంత మాయ మైకంలో ఎంత మదమెక్కి కొట్టుకుంటుందో ఆ 2 మాటలతో నాకు అర్థమైపోయింది. అసలు ఆ అబ్బాయి భయపడుతూనే జవాబు చెప్పాడు, నాంచుతూనే జవాబు చెప్పాడు. నేను విన్నాను. అంటే నిస్సహాయ స్థితిలోనే మాట్లాడాడు అబ్బాయి. కానీ ఈ అమ్మాయి అట్లా కుదరదు అని చెప్తుంది. అసలు అబ్బాయి అప్పుడైనా సరే వెళ్ళిపోవాలి కదా, బుద్ధి లేనోడు. ఈ అమ్మాయితో కమిట్ అవ్వడం ఏంటి? కామంతో కొట్టుకుంటున్నారు, మదం ఎక్కి ఒళ్ళు బలిసి విచ్చలవిడిగా. అంటే ఏమి కంటికి కనపడం. ఇంకా చెప్తారు కదా, కామా తురాణం నల్లజ్జానా భయం అని. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మేడం, యువత ప్రజెంట్ పెళ్లి అంటేనే అసలు ఇక వామ్మో పెళ్ళొద్దు, ఏమీ వద్దు, అసలు పెళ్ళొద్దు, పెళ్ళాం వద్దు, భర్త వద్దు, భార్య వద్దు, ఈ టెన్షన్స్ వద్దు, అసలు చంపేస్తున్నారు పెళ్లి చేసుకున్నాక, అప్పుడు బాగానే ఉంటున్నారు, బ్యాక్గ్రౌండ్ ఫేస్ ఎలా ఉంటుందనే తెలియటం లేదు అని చెప్పేసి యువత ఏంటంటే పెళ్లికే నో చెప్తున్నారు. అది నిజమే అంటారు? మరి పెళ్లి చేసుకోవద్దు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది నవీన. ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అయిన వాళ్ళందరిది ఒక కేటగిరీ అయితే, ఒక మంచి లెవెల్లో ఉండి మంచి జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు ఒక కేటగిరీ అయితే, అంతగా చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండే ఒక చిన్న తరహా కేటగిరీ ఒకటైతే, రెండిట్లోనూ కామన్గా జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఒక నాలెడ్జ్ తోటి, ఒక మెచ్యూరిటీ తోటి ఏదైనా ఒక పని చేస్తే దాని పట్ల అవగాహనతోటి చేయాల్సిన కేటగిరీ. వీళ్ళకి అది ఉండదు. అంతగా చదువుకోని వాళ్ళు ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి అంత మెచ్యూరిటీ అంటే ఈ విషయాల్లో అంత విషయ పరిజ్ఞానం ఉండదు. కానీ ఇద్దరు కలిసి కామన్గా చేస్తున్నారు అని అంటే, ఎడ్యుకేటెడ్స్లో ఏమవుతుందంటే వీళ్ళకి మాకు అన్నీ తెలుసు, మేము సంపాదించుకుంటున్నాం, సమాన హక్కులతో పోరాడటం. ఇక్కడ సింపుల్గా చెప్తున్నా. ఇలాంటప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం. ఇక్కడ ఈ కేటగిరీ ఏంటంటే కోరికలు అనంతం. వీడు కాకపోతే ఇంకోటితో పడుకోవాలి, ఈమె కాకపోతే ఇంకొక ఆమెతో పడుకోవాలి, అంటే జస్ట్ కోరికలు తీరాలి వీళ్ళకి. అంటే విషయ పరిజ్ఞానాలు దేంట్లోనూ ఉండవు వీళ్ళకి. అంతే, అంతే, సుఖం కోసమే, అంతే అంతే. తర్వాత ఏంటి అనేది అవసరమే లేదు. ఎక్కువగా చూస్తే ఈ లో కేటగిరీలోనే ఇలాంటి అక్రమ సంబంధాలు కానీ, అర్థం చేసుకోకపోవడం కానీ, కోపం వస్తే కొట్టేయడం, ఇంకోటి ఏదైనా వస్తే చంపేయడం,
అలా ఈ కేటగిరీలో నేను ఎక్కువ వింటున్నా చూస్తున్నా. Yes. చదువుకున్న వాళ్ళల్లో కూడా జరుగుతున్నాయి కానీ అక్కడ ఆ లోపం, అది అడ్జస్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు, సమానత్వాలు. థ్యాంక్ యూ.